హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక విలువైన మంచి మాట మనము చదువుకుంటాం. దేవుని యొక్క లేఖనాల్లో చాలా విలువైన మాటలు ఉన్నాయి. అవన్నీ కూడా మానవ జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తాయి. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతలు 19వ అధ్యాయము 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిచ్చును. దేవుడి మాటను దీవించుగాక. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిచ్చును. దేవుని యొక్క లేఖనాల్లో సుబుద్ధి అనగా మంచి బుద్ధి, లేక స్వస్థ బుద్ధి, లేక శ్రేష్టమైన బుద్ధి. ఈ సుబుద్ధి మానవ జీవితానికి దీర్ఘశాంతమును ఇస్తుందంట. బుద్ధి లేనివాడైతే త్వరపడి కోపపడతాడు, త్వరపడి ఏం మాట్లాడతాడో తెలియనివాడు. అయితే సుబుద్ధి గలవాడు తన మాటలు జాగ్రత్తగా ఉంచుకుంటాడు. అదే సమయంలో దీర్ఘశాంతముతో జీవితాన్ని గడుపుతాడు. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఇలాంటి లక్షణము కలిగిన ఒక వ్యక్తిని మనం చూడగలం. ఆయన ఎవరంటే యోసేపు, యాకోబు యొక్క 11వ కుమారుడు. ఇతడు సుబుద్ధి గలవాడు. తన అన్నలకు, మందలు మేపుతున్న అన్నలకు భోజనం పట్టుకెళ్తే వారు అతన్ని కొట్టారు, గోతులో వేశారు, గోతులో తీసి అమ్మేశారు. అక్కడ అమ్మబడినటువంటి యోసేపు పొతీఫరుకు అమ్మబడ్డాడు. ఐగుప్తులో పొతీఫరు ఇంట్లో ఉన్నాడు. పొతీఫరు అతని యొక్క ప్రవర్తనను చూసినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇతడు చాలా యోగ్యుడు అని గ్రహించాడు. అయితే అక్కడ చేయని నేరానికి పొతీఫరు భార్య పెట్టిన నేరాన్ని బట్టి జైలుకి వెళ్ళాడు. ఈ విధంగా జైలు నుండి ఐగుప్తు దేశంలో ఫరో చేతి దగ్గరికి వచ్చాడు. ఎంతో చక్కటి బుద్ధిమంతుడిగా తన జీవితాన్ని గడిపాడు. తను కొట్టిన అన్నలు, తను బాధించిన అన్నలు, అమ్మివేసిన అన్నలు ఒక దినమున ధాన్యం కొరకై ఆ యొక్క ఐగుప్తు దేశానికి వచ్చారు. వచ్చినప్పుడు సుబుద్ధి గల యోసేపు దీర్ఘశాంతముతో వారిని చేర్చుకొని వారికి భోజనం పెట్టి ధాన్యం ఇచ్చి చివరికి వారి తల్లిదండ్రులను కూడా తన యొద్దకు తీసుకుని వచ్చేటువంటి ఆ పరిస్థితిని కల్పించాడు. ఈ విధముగా అతని యొక్క సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇచ్చింది. అన్నల యొక్క తప్పులను క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తనకి కీడు చేసినటువంటి అన్నలు, నష్టము కలుగు చేసిన అన్నలు వచ్చినప్పుడు వారితో ఏమన్నా అంటే, దేవుడు తన చిత్త ప్రకారము నన్ను ఐగుప్తుకు తీసుకొచ్చాడు ముందుగా, కేవలము మిమ్మల్ని మీ మేలు కొరకే, కానీ నా కీడు కొరకు కాదు అని
తను పలికిన మాటలు అద్భుతముగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఆదికాండములో 41వ అధ్యాయము నుండి చివరి అధ్యాయం దాకా చూడగలం. ఇదంతా యోసేపు యొక్క జీవితంలో మనం గమనిస్తున్న సంగతులు. కాబట్టి ప్రియులారా, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుటట్టు వానికి ఘనతనిచ్చును. యోసేపు యొక్క జీవితంలో అతని యొక్క సుబుద్ధే అతనికి దీర్ఘశాంతాన్ని ఇచ్చింది. అతని తప్పులు అంటే తన అన్నదమ్ముల యొక్క తప్పులు క్షమించిన వానిగా ఎంతో ఘనుడుగా అతను తీర్చబడ్డాడు. వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో మనము కూడా ఇలాంటి సుబుద్ధి కలిగి ఉండడం ద్వారా సహనము కలిగి ఉండగలం. అలాగే తప్పులు మనము క్షమించి, ఎదుటివాన్ని తప్పులు క్షమించి ఘనతకు పాత్రలం అవుతాం. దయచేసి వాక్యం వింటున్న మన జీవితాల్లో ఈ లక్షణాన్ని కలిగి, సుబుద్ధి అనే లక్షణము, క్షమించే అనే లక్షణము కలిగి దీర్ఘశాంతము తద్వారా ఘనత పొందేటువంటి జీవితమునకు మనం అర్హులము కావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు తన వాక్కు మన గ్రహింపులోకి తెచ్చి ఆయనను వెంబడించినట్లు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ లేఖనముల కొరకు వందనాలు. దేవా, సుబుద్ధి, అలాగే క్షమించే గుణము, సుబుద్ధి ద్వారా దీర్ఘశాంతము, క్షమించుడు ద్వారా ఘనత కలుగుతుందని మీరు చెప్పిన మాటలు ఎంతో విలువైనవని ఎరుగుచు వీటిని మేము అన్వయించుకొని వెంబడించుటకు సహాయపడమని, వాక్యం వినేవారందరికీ దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.